ఇఫ్ యూ అందరు దయచేసి ఓ వీడియో ఆన్ చేస్తే బాగుంటుందమ్మా. సో మనందరం కాల్లో ఉన్నట్టుగా ఒక మీటింగ్లో ఉన్నట్టుగా ఉంటుంది. ట్రై చేయండి, ఇఫ్ యూ కెన్, దట్ వుడ్ బి గ్రేట్. సో వీడియో ఆన్ చేయండి మాతాజీ. సో మనం వెరీ గుడ్. మనము ఆన్లైన్ లో మీట్ అవుతున్నాము. ఆన్లైన్ లో కూడా మీరు డోర్లు విండోలు క్లోజ్ చేసేసుకుంటే మాకు వింటున్నారో ఏం చేస్తున్నారో ఏం అర్థం కాదు, గోడలకు చెప్పినట్టు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కూడా కమిట్మెంట్ అనమాట. మాకు ప్రభుజీ ఒక ఆయన ఉన్నారు. ప్రభుజీ మీరు క్లాస్ ఇవ్వండి అంటే ఆయన కండిషన్ పెడతారు. మీరు అందరూ వీడియో ఆన్ చేస్తేనే నేను ఆన్లైన్ క్లాస్ ఇస్తాను, లేకపోతే నో ఆన్లైన్ క్లాస్. మీరు రండి, టెంపుల్కి రండి అంటారు ఆయన. అవును ప్రభు. ఆన్లైన్ క్లాస్ అంటే వీడియో ఆన్ చేయాలి. ఎస్ ప్రభు. చౌపాటిలో ఆనంద బృందావన ప్రభు ఉంటాడు ఆయన. సో ఎవ్రీడే మార్నింగ్ దే చాంట్ అనమాట. ఆ చాంటింగ్లో 3 minutes 2 minutes ఎవరైనా వీడియో ఆఫ్ చేస్తే ఒకటి రెండు మూడు వార్నింగ్లు ఇస్తారు. నాలుగో వార్నింగ్లో యూఆర్ అవుట్ ఆఫ్ ద గ్రూప్. ఓకే. సో అలాగనమాట. ఓకే అమ్మా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్లోకి వెళ్తుంటాను. ఎస్ తెలుగు ప్రభు, నో ప్రాబ్లం ప్రభు. తెలుగు వాడినే, కానీ ప్రభు. సహవాస దోషం 25 ఏళ్ళు అమెరికాలో ఉండటం వల్ల సహవాస దోషం అనమాట. ఇంగ్లీష్లోకి ఆటోమేటిక్గా వెళ్తుంటాను నాకు తెలియకుండానే. సో సో క్షమించండి. ఇక్కడ మాకు గ్రూప్ లో ప్రభు తెలుగు కన్నడ ఉన్నారు ప్రభు. సో మీరు ఓకే. తెలుగు ఇంగ్లీష్ చెప్పితే వాళ్ళకి ఇంకా ఇంకా బెనిఫిషియలే ప్రభు, వెరీ అడ్వాంటేజ్ వాళ్ళకి. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ యూ నీల్మ మాతాజీ అండ్ పరభక్తి మాతాజీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో బేసికలీ యు ఆర్ ఎంగేజింగ్ మీ ఇన్ కృష్ణ సర్వీస్, హరే రైట్? కృష్ణ. మనం పొద్దున్నే లేచి జపం చేస్తాం కదా, హరే కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణ. హరే 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 రామ్ రామ రామ్ హరే రామ్ రామ హరే. రామ రామ. వాట్ ఈస్ దట్ మీనింగ్? కృష్ణ రాధారాణి కృష్ణ ప్లీజ్ నన్ను మీ సేవలో వినియోగించండి అని ప్రే చేస్తున్నాం, అవునా? సో అవును ఇప్పుడు నా ప్రేయర్కి ఫలితంగా మీరు నన్ను వాళ్ళ సేవలో పెట్టారు. సో ఆ విధంగా కాల్లో ఉన్న మాతాజీలందరికీ ప్రభుజీలందరికీ నేను సాష్టాంగ దండవత్ ప్రణామాలు అర్పిస్తున్నాను. సో ఇవాళ నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే పూతన సంహారం. కృష్ణ జన్మాష్టమి వస్తుంది కదా, మీరు చక్కటి ఇనిషియేటివ్ పెట్టారు. ఆ, ఏంటి, భగవంతుని లీలల్ని స్మరించటం, కీర్తించటం, శ్రవణం చేయటం అనేటువంటి కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. సో అది నేను పూతన ఫస్ట్ లీల ఇదే కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, బట్ చెప్పినా చెప్పకపోయినా ఎన్నిసార్లు విన్నా ఆ, మంచిది మనకి, రైట్? తాం సంగం మమ వీర్య సంవిదో. అటుదట్టు భాగవతంలో ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క లీలల్ని భక్తుల సాంగత్యంలో వినటం వల్ల వచ్చేటువంటి ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. మనంతరం మనం చదువుకోవచ్చు, మనంతరం వినొచ్చు, కానీ భక్తుల సాంగత్యంలో వినటం వల్ల డిఫరెంట్ ఫలితం అన్నమాట. అందు గురించి వీ హ్యావ్ టు ఎంకరేజ్, రైట్? ఏంటి సతాం ప్రసంగం అంటే భక్తుల నుంచి, భక్తుల ద్వారా, భక్తుల సాంగత్యంలో ఆ, భగవంతుని గురించి వినటం అనేది చాలా శ్రేష్టం. ఓకేనా? హరే కృష్ణ. లెట్స్ ఆఫర్ అవర్ ప్రేయర్స్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో కించన విత్తాయ నివృత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమ. హరే కృష్ణ. వీఆర్ రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం 10th canto 6th chapter.
స్కందం 6వ అధ్యాయం పూతన సంహారం. శ్రీశుక ఉవాచ నందపతివచిశౌరేర్నమృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాతగామ శంకితః. శుకదేవ గోస్వామి పలికెను, రాజా, వసుదేవుడు పలికిన విషయము అసత్యము గాని వ్యర్థము గాని కాజాలదనుచు త్రోవలో నందుడు తలచెను. గోకులమునందు ఏదియో ఉత్పాతం జరిగే ఉండవచ్చును. తన పుత్రుడగు శ్రీకృష్ణుకు ఆపదేనుడి విషయమును తలచినంతటా నందుడు భీతావహుడై శ్రీహరి పాదపద్మములకు శరణుదొచ్చెను. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమ. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామనే. నమస్తే సారస్వతదేవే గౌరవాన్ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగులంగైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయాం తద్దామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పిత. శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమాపమార్దో మహాన్ శ్రీచైతన్యమహాప్రభోర్మతమిదం తత్రాదరనపరా. యో అంతప్రవిశ్య మమ వాచమిమాం ప్రప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా. అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ కాల్. సో భగవంతుని గురించి, కృష్ణుని గురించి ఏ విధంగా కనెక్ట్ అయినా ఫలితం ఉంటుంది. భాగవతంలో 7th cantoలో నారదముని చెప్తాడనమాట. ఏమని? గోప్యకామాత్ భయాత్ కంసో ద్వేషాత్ ఛేద్యాదియో నృప. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? స్నేహాత్ యూయం భక్త్యా వయం. సో పాయింట్ అక్కడ ఏంటంటే, గోప్య కామాత్, కామం చేత గోపికలు, భయం చేత కంసుడు, ద్వేషం చేత చేదిరాజులు. ఎవరు? ఆ దంతవక్ర శిశుపాలు. స్నేహం చేత పాండవులు, భక్తి చేత మేము అంటే భక్తులు. ఈ విధంగా కృష్ణునికి కనెక్ట్ అవుతున్నారు. పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఆయన, మనం భగవంతునికి ఏ విధంగా కనెక్ట్ అయినా దాట్ విడ్ బి వండర్ఫుల్. ఈవెన్ చివరికి ఇనిమికల్గా అంటే శత్రుత్వం చేత అయినప్పటికీ కూడా, కంసుడు కృష్ణుని పట్ల శత్రుత్వం చేత 24 గంటలు కృష్ణుణ్ణి తలుస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, మన్మన భవమద్భక్త మధ్యాజి మాం నమస్కురు అని చెప్పాడు. మన్మన అంటే థింక్ అబౌట్ మీ. సో కంసుడు ఏం చేస్తున్నాడు? థింకింగ్ అబౌట్ కృష్ణ. కృష్ణుడు ఇలా వస్తాడా, అలా వస్తాడా, ఇది చేస్తాడా, అది చేస్తాడా. హీ వాజ్ థింకింగ్, రైట్? సో దాట్ ఈస్ ద గ్రేట్నెస్ అన్నమాట. మనం ఫిలాసఫీలో తత్వం మాట్లాడటం ఏంటి? జీవతత్వం ఉంది, తర్వాత శక్తితత్వం ఉంది, తర్వాత శంభుతత్వం ఉంది, తర్వాత విష్ణుతత్వం ఉంది, తర్వాత కృష్ణతత్వం వస్తుంది. దర్ ఇస్ అ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ విష్ణుతత్వం అండ్ కృష్ణతత్వం. విష్ణుతత్వం దాకా రావచ్చు, కానీ కృష్ణతత్వంలోకి వచ్చే వాళ్ళు చాలామంది తక్కువ, అరుదనమాట. పర్సంటేజ్ తగ్గిపోతుంటుంది.
రేర్ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అంటాడు. ఆ, సుదుర్లభ, వెరీ రేర్. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయో యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. చాలా ఇంపార్టెంట్ పదం భగవద్గీతలో భాగవతంలో. వేత్తి తత్వతః అంటే భగవంతుణ్ణి తత్వత అంటే యాజ్ ఇట్ ఈజ్గా తెలుసుకోవటం చాలా కష్టం, చాలా అరుదు, అందరికీ రాదు అది. మనుష్యానాం సహస్రేషు, వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో, కోటీషు అపి మహాముని అంటాడు భాగవతంలో. సో పాయింట్ ఏంటి, భగవంతుని గురించి, కృష్ణుని గురించి తత్వత తెలుసుకోవటం అనేది చాలా కష్టం. ఎవరైతే తత్వత తెలుసుకుంటారో త్యక్వా దేహం పునర్జన్మనైతి అన్నాడు. త్యక్వా, ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరం రాదు. సో అలాగా పాయింట్ ఎక్కడ స్టార్ట్, మనం భగవంతుణ్ణి తలుచుకోవటము. సో ఈ పాస్ట్ టైం లీలలో, పూతన లీలలో అది జరిగిందనమాట. ఏం జరిగింది, పూతన షీ వాజ్ థింకింగ్ అబౌట్ కృష్ణ, ఆర్ షీ వాజ్ కనెక్టెడ్ టు కృష్ణ ఇన్ ఎనిమిటీ, శత్రుత్వంలో. అంటే ఏమనుకుని వచ్చింది ఆమె, కృష్ణుణ్ణి చంపాలి అని వచ్చింది. కృష్ణుని చంపటానికి ప్రయత్నం చేసింది. బట్ పాయింట్ ఏంటి, అక్కడ కనెక్ట్ అయింది. కృష్ణునికి కనెక్ట్ అవ్వటమే గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వాలి. అందుకని భగవద్గీతలో అన్ని అధ్యాయాలకి యోగా అని ఉంటుంది. అర్జున విషాద యోగా, సాంఖ్య యోగా, కర్మ యోగా, జ్ఞాన యోగా, ఆ, ధ్యాన యోగా, ఇలా 18 అధ్యాయాలకి యోగా అని ఉంటుంది. ఈ యోగా అంటే ఏంటి, యోగా అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఎక్సర్సైజులు చేయటం కాదు, రైట్. దట్ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ పార్ట్, వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ యోగా సిస్టమ్. నిజంగా యోగా అనే పదానికి అర్థం ఏంటి, మనందరికీ తెలిసి, ఎస్పెషల్లీ ఇస్కాన్లో ఉన్న వాళ్ళకి, శిల ప్రభుపాద వరకు కనెక్ట్ అయిన వాళ్ళందరికీ యోగా అంటే అర్థం తెలుసు. ఏంటి యోగా అంటే, కనెక్షన్. యూజ్ అంటే కనెక్షన్, కనెక్ట్ అవ్వాలి. అర్జునుడు ఎలా కనెక్ట్ అయ్యాడు, విషాదం ద్వారా కనెక్ట్ అయిపోయాడు. అంటే ఏ విధంగా, శత్రుత్వం ద్వారా అయినా, విషాదం ద్వారా అయినా, జ్ఞానం ద్వారా అయినా, కర్మం ద్వారా అయినా యోగం చేయగలిగితే, కనెక్షన్ చేయగలిగితే, దాట్ లైఫ్ ఈ సక్సెస్ఫుల్. వాళ్ళ జన్మ ధన్యమైంది. జన్మధన్యం అంటారు కదా, జన్మ సార్థకత. జన్మధన్యం అంటే ఏంటి, అది అన్నమాట. ఏదో విధంగా కృష్ణునికి కనెక్ట్ అవ్వాలి. నువ్వు విషాదం ద్వారా కనెక్ట్ అవుతావా, శత్రుత్వం ద్వారా కనెక్ట్ అవుతావా, కామం ద్వారా కనెక్ట్ అవుతావా, లోభం ద్వారా కనెక్ట్ అవుతావా, ఏదో విధంగా కనెక్ట్ అవ్వు. సో ఆ విధంగా పూతన కనెక్టెడ్ టు కృష్ణ అవుట్ ఆఫ్ ఎనిమిటీ, శత్రుత్వం ద్వారా. సో మనం పాస్ట్ టైంలోకి వెళ్తే ఏం జరిగింది, అంతకు ముందే నందమహారాజు మధుర వచ్చేసాడు. బృందావనం నుంచి, గోకుల్ నుంచి బృందావనం వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఆయన, కంసునికి కప్పం కట్టడానికి. ఆయన నెల నెల వెళ్ళి కప్పం కట్టి రావాలి. జస్ట్ బిఫోర్ దట్, ఫ్యూ డేస్ బిఫోరే యశోదమయ్య కృష్ణునికి జన్మనిచ్చింది ఆమె. అంటే ఏంటి, వసుదేవుడు కృష్ణుడిని బృందావనం నుంచి, మధుర నుంచి బృందావనం తీసుకొచ్చి వదిలేసి వెళ్ళాడు. దే ఆర్ ఆల్ థింకింగ్ దట్ ఓకే, యశోదమయ్య has given birth to a baby boy, కృష్ణ. సో నందమహారాజు ఏం చేశాడు, అలాగే కంసునికి కప్పం కట్టేసి వసుదేవునికి ఈ విషయం చెప్పి, శుభవార్త చెప్పి వస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ అంతకన్నా ముందే వసుదేవునికి అసలు విషయం తెలిసి ఏం జరిగిందో, నందమహారాజు తెలియదు ఆ విషయం. సో వెళ్ళి చెప్పాడు, ఇలా నాకు కొడుకు పుట్టాడు అంటే ఆయన చెప్పాడు, యా యా, వెరీ గుడ్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి, చాలా జాగ్రత్త, మీ అబ్బాయి నుంచి జాగ్రత్త తీసుకోండి, చాలా చాలా ఆ, ఏంటి ఆ, దాన్ని ఏమంటారు, కలామిటీస్ ఆర్ హ్యాపెనింగ్,
అంటే ఏంటది ఉప ఏంటది జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ బృందావన్ ఏరియాలో ఆ, పిల్లల మీద చాలా అటాకులు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వస్తున్నప్పుడు నందమహారాజ్ అనుకున్నాడట, వసుదేవుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పింది ఏది తప్పు అయితే అవ్వదు, రైట్? ఏదో ఆయన చెప్పింది అంటే ఏదో గూఢ అర్థం ఉంది అని చెప్పి ఆయన తలుచుకుంటూ వస్తున్నాడట. సుకుమార్ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అన్నమాట. ఫస్ట్ శ్లోకంలో అదే. ఆ, చదువుదాం అక్కడ ఏమన్నాడు. రాజా, వసుదేవుడు పలికిన విషయం అసత్యము గాని వ్యర్థము గాని కాజాలదనుచు త్రోవలో నందుడు తలచెను. నందమహారాజు అనుకుంటూ వస్తున్నాడు, ఆయన చెప్పింది వ్యర్థమైతే కాదు, వేస్ట్ అయితే కాదు, ఊరికైతే ఎప్పుడు ఏదో ఉంటుంది దాంట్లో అని చెప్పి ఏమొచ్చింది, ఇమీడియట్గా ఆయనకి ఐడియా వచ్చింది, ఆలోచన వచ్చింది. గోకులమునందు ఏది ఉత్పాతము జరిగియే ఉండవచ్చును. సంథింగ్ మైట్ హ్యాపెండ్. ఏం జరిగింది? తన పుత్రుడకు శ్రీకృష్ణునకు ఆపదయనడి విషయము తలచినంత నందుడు బీతావహుడై శ్రీహరి పాదపద్మములకు శరణు ద థాట్ ఇట్ సెల్ఫ్. మనందరికి కూడా మన పిల్లలకి, చిన్న పిల్లలు, రైట్, 1 మంత్ 2 మంత్ 3 మంత్ 1 ఇయర్ ఓల్డ్ బేబీకి ఏదన్నా జరుగుతుందన్న ఆలోచన జరగనక్కర్లా, ఆ ఆలోచన వస్తే చాలు మనం భయకంపితం అయిపోతాం, డిస్టర్బ్ అయిపోతాం. అలాగా అవుట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ హిస్ సన్, నందమహారాజ్ వాజ్ గాట్ డిస్టర్బ్డ్, రైట్? సో ఇంకేమన్నాడు, శిశువులను వధించుటకు కంసుని చే పూర్వము నియోగింపబడిన ఘోర రాక్షసియకు పూతన నందుడు గోకులం తిరిగి వచ్చినంతలో తన దుష్టభవ కార్యము కొనసాగించు పురగ్రామ పట్టణములందు తిరగసాగాను. కంసుడు ఎంగేజ్ చేశాడు, రకరకాల రాక్షసుల్ని ఎంగేజ్ చేస్తున్నాడు. ఏంటి, ఆయనకు ఐడియా ఉంది. ఆ, ఏంటి, కృష్ణుడు రాబోతున్నాడు, కృష్ణుడు ఎలా వస్తాడో ఆయనకు తెలియదు. ఆ, సో కాబట్టి పిల్లలందరూ చంపేయండి, రైట్? దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద డిమానియక్ పీపుల్. రాక్షసుల యొక్క లక్షణాలు ఇవి. అంటే ఎలాంటి కనికరం లేకుండా ఆల్రెడీ 6 పిల్లల్ని చంపేశాడు, ఎవరు, కంసుడు, చెరసాలలో. ఆ, సో ఇంకా ఇంకా ఎవరిని వస్తే వాళ్ళని కూడా చంపేద్దాం అనే ప్లాన్లో ఉన్నాడు. సో ఇవన్నీ తెలిసి ఈయనకి. అందుకని ఇంకా ఏమన్నాడు, రాజా, శ్రవణ కీర్తనములచే, శ్రవణం కీర్తనం విష్ణు, జనులు ఎచ్చోట తమ భక్తియుత కర్మలు నిర్వహింతురో అసలు దుష్టశక్తుల వలన ఎటువంటి భయం కలగదు కనుక దేవదేవుడే స్వయంగా ఉన్నప్పుడు గోకులమును కూర్చొని చింతయే అనవసరం. ఒక మాట చెప్పాడు ఎవరు, శుకదేవ్ గోస్వామి ఏమంటున్నాడు, పరీక్షిత్ మహారాజు ఎక్కడ భయపడిపోతాడో అంటే, పరీక్షిత్ మహారాజు కంప్లీట్లీ ఇమ్మర్స్ అయినాడు భాగవతంలో ఆయన, రైట్? అంటే యాజ్ ఇఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ జరుగుతున్నట్టుగా చూపిస్తున్నాడు ఆయన. సో కాబట్టి పరీక్షిత్ మహారాజుకి అయ్యో ఏం జరుగుతుందో. ఎప్పుడైనా ఒక మంచి ప్రవక్త ఆ, కథ, కృష్ణ కథ చెప్తున్నప్పుడు ఆ, ఎలా ఉంటుంది, కంప్లీట్లీ ఇమ్మర్స్ అయిపోతాం. ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు సినిమా హాల్లో, లైట్లు ఆపేసి డోర్లు క్లోజ్ చేసేసి స్క్రీన్ వేస్తారు. అప్పుడు మనం ఏమైపోతాం, కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోతాం, యాజ్ ఇఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ లాగా ఉంటుంది, రైట్? ఏడుస్తాం, నవ్వుతాం, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అలాగా సుఖదేవ్ గోస్వామి ఏం చేస్తున్నారు, కృష్ణ కథను వర్ణిస్తున్నారు. సో అందుకని ఇక్కడ సుఖదేవ పరీక్షిత్ వారు ఎక్కడ బాధపడిపోతాడో మాట చెప్పాడు ఆయన, మంచి మాట చెప్తున్నాడు. ఏమన్నాడు, శ్రవణ కీర్తనములచే జనులు ఎచ్చోట తమ భక్తియుత కర్మలను నిర్వహింతురో అతడు దుష్టశక్తుల వలన ఎటువంటి భయము కలగదు. ఇది మనందరికి కూడా మంచి ఆ, ఉపశమనాన్ని ఇచ్చేటువంటి విషయం అన్నమాట. ఏంటది, మనం ఎప్పుడైతే శ్రవణ కీర్తనాలు చేస్తున్నామో, వాటి దట్ శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాసరే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. సో గోవిందదాస్ ఈ సింగింగ్ ఏంటట, ఎప్పుడైతే మనం భగవంతుని గురించి శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ చేస్తున్నామో, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, అరౌండ్ అస్. కానీ వీఆర్ కంప్లీట్లీ ఫియర్లెస్. ఎందుకు, వీ హ్యావ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ, వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయనకి, ఏమీ జరగదు. ఎప్పుడైతే భక్తులు శ్రవణ కీర్తనాలలో మునిగిపోతారో వాళ్ళని కృష్ణుడు
స్వయంగా రక్షిస్తాడు అని చెప్పి ఒక మాట చెప్పాడనమాట. కనుక దేవదేవుడు స్వయంగా ఉన్నప్పుడు గోకులమును గూర్చిన చింతయే అనవసరం. అక్కడ శ్రవణ కీర్తనాదుల వల్లనే ఇంత బెనిఫిట్ ఉంటే సాక్షాత్తు భగవంతుడే గోకులంలో ఉన్నాడు. ఇంకేం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగదు. చింత అవసరం లేదు. అందుకని మన మన ఎన్విరాన్మెంట్ను, మన హృదయాన్ని, మన ఇల్లుని, ఆ, మన పరిసరాల్ని కృష్ణమయం చెయ్యాలి. కృష్ణుని పెట్టాలి. మన హృదయంలో పెట్టాలి, మన ఇంట్లో పెట్టాలి. సో దట్ వీఆర్ ఫియర్లెస్. సో నెక్స్ట్, స్వేచ్ఛాచారిణియు ఆకాశ మార్గమును చరించినదియునగు ఆ పూతన రాక్షసి ఒకనాడు మాయచే సుందరమగు స్త్రీ రూపమును ధరించినదై నందగోకులమున ప్రవేశించను. పూతన ఆల్రెడీ కంసుని చేత ఆ, ఆదేశించబడి ఆ, ఏం చేస్తుంది? షీఈ్ ఆన్ ద ప్రాజెక్ట్, ప్లాన్లో ఉంది ఆమె. ఏంటి? గోకులంలో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ చంపేయాలి ప్లాన్లో ఉంది ఆమె. సో దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని చూస్తుంది. షీ ఆల్రెడీ కిల్డ్ సో మెనీ బేబీస్. సో నౌ షీఈ్ కమింగ్ టు నందమహారాజ్ హౌస్. ఇంకా ఏమంది? ఓకే, నా శిశువులను సంహరించుటే కార్యముగా కలిగినట్టు ఆ పూతన శిశువును అన్వేషించుచు భగవత్ శక్తిచే ప్రేరేపింపబడినదై నందమహారాజు గృహమున నిరాటంకంగా ప్రవేశించను. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమంటుందట? ఏమంటుండే ఇక్కడ? భగవత్ శక్తిచే ప్రేరేపింపబడినదై అంటే ఏంటి? ఈ సృష్టిలో ఏం జరిగినా కూడా భగవంతునికి తెలియకుండా జరగదు కదా. అవునా కదా? అన్నీ భగవంతునికి జరిగే, తెలిసే జరుగుతాయి. ప్రతిదీ, చిన్నది పెద్దది, మంచిది చెడుది, ఏదైనా మన జీవితంలో, ఎవరి జీవితంలో ఎక్కడైనా ఏం జరిగినా కూడా భగవంతునికి తెలియకుండా జరగదు. చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామందికి ఈ విషయం తెలీదు, తెలిసిన కొంతమందికి అర్థం కాదనమాట. ప్రతి ప్రప ఆ, మన అది ఫ్లైట్ పడిపోయింది, కృష్ణునికి తెలియదు ఆ విషయం? తెలుసు. మరి ఎందుకు పడిపోయింది? దర్ ఈజ్ అ రీజన్, వీ డోంట్ నో. రీజన్ అంటే మనకు తెలియదు, బట్ భగవంతునికి తెలిసారు. సో ఇక్కడ పూతన వస్తుంది, బృందావనంలోకి వచ్చింది. ఆ? వాళ్ళ ఇంట్లోకి కూడా ఎంటర్ అయింది. ఎలా ఎంటర్ అయింది అంటే కృష్ణుడు అలా చేశాడట. ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త ప్రభురేవచ, భగవంతుని డిస్క్రైబ్ చేస్తుంది భగవద్గీత. భగవంతుడు ఏంటట? ఆయన ఓవర్సియర్, సాక్షి ఆయన. ఆ, తర్వాత హనుమంత ఈజ్ ద పర్మిటర్. ఆయన ఆ, ఏం చేస్తాడు? అనుమతిస్తాడు ఆయన. సో ఈ విధంగా ప్రతి విషయం భగవంతునికి తెలిసే జరుగుతుంది. సో ఇక్కడ కూడా పూతన రావటం అనేది భగవత్ శక్తిచే ప్రేరేపితమైంది. అంటే కృష్ణ వాంటెడ్ టు డూ దిస్. దెర్ ఇస్ అ రీజన్, విల్ డిస్కస్ దట్ లేటర్. భగవంతుడు కూడా కావాలనుకున్నాడు ఇది. ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. సి, మనకి కూడా చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడట? నిత్యో నిత్యానాం చేతనాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఎప్పుడు చెప్పుకుంటాం యో విదదాతి కామాన్. భగవంతుడు ఏం చేస్తున్నాడట? డే ఇన్ అండ్ డే అవుట్ మన కోరికలు లిస్టు తీసుకుంటున్నాడు. సందర్భానుసారంగా, కాలానుగుణంగా ఒక్కొక్కటి టిక్ పెట్టేస్తున్నాడు. అంటే ఫుల్ఫిల్ చేస్తున్నాడు, ఆయన తీరుస్తున్నాడు మన కోరికల్ని. ఆయనకున్న పని ఏం లేదు, ఇది ఒకటే పని. ఆ, మన యొక్క కోరికలను చూడడం, వాటిని ఆ, తీర్చటం. అలాగా వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ డిజైర్స్ అండ్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు కృష్ణుడు? మన హృదయంలో ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి బ్రాహ్మణ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో మల్టిపుల్ చోట్ల, నేను మీ హృదయంలో ఉన్నాను, 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 ఉన్నాడు ఆయన. ఉండి ఏం చేస్తున్నాడు? ఊరికే కూర్చున్నాడు ఆయన? నో, ఈజ్ నాట్ సిట్టింగ్ ఐడిల్, ఈజ్ టేకింగ్ యువర్ లిస్ట్. మన చాంతాడంత లిస్ట్ ఉంటుంది కదా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, పెద్ద లిస్ట్ పెడతాం కదా, ఆ లిస్ట్ అంతా తీసుకుంటున్నాడు ఆయన. యో విదదాతి కామాన్. కామాన్ అంటే కోరికలు, విదదాతి అంటే తీరుస్తున్నాడు.
ఏం చేస్తున్నాడు ఆయన? మన కోరికలు తీస్తున్నాడు. ఇక్కడ పూతన కూడా కోరిక వచ్చిందట. ఏంటి? ఈయన చంపేయాలి. ఓకే, వెరీ గుడ్, యూ కెన్ కిల్ మీ. భగవంతుడు ఎంత దయా చెప్తాడు, ఉద్ధవుడు చెప్తాడు ఆయన, కంవాదయాలు శరణం వ్రజామ అంటాడు ఆయన. ఇంతకన్నా దయామయుడైన వ్యక్తి ఉన్నాడు ఈ సృష్టిలో అంటాడు. ఎందుకు? అన్ని కోరికలు తీరుస్తున్నాడు ఆయన. సో అలాగా పూతన కోరిక వచ్చింది. భగవత్ శక్తి చే ప్రేరేపిత నందమహారాజు గృహమున నిరాటంకంగా ప్రవేశించి, ఎవరు అడ్డు చెప్పలేదట ఆమెకి. మామూలుగా ఒక అపరిచితురాలైనటువంటి వ్యక్తి ఇంట్లోకి వస్తే ఎవరైనా రమ్మంటారా? వెల్కమ్ చేస్తారా? చేయరు కదా. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అడుగుతారు. నో, నో బడీ అబ్జెక్టెడ్ అనమాట. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆమె ఏం చేసింది? పూతన తన రూపాన్ని మార్చేసింది. ఒక అందమైన బ్యూటిఫుల్ లేడీ లాగా తయారై, మదర్ లాగా తయారై, 16 year old లాగా తయారై వచ్చేసిందట. సో ఎవరి అనుమతిని తీసుకొనకుండగానే ఆమె గదిలో ప్రవేశించి శయ్యపై పరిండి ఉన్న బాలుని కాంచెను. నివురుగప్పిన నిప్పు వలె అతని అపరిమిత శక్తి కప్పబడి ఉండెను. ఆ బాలుడు సామాన్య శిశువు కాడనియు రాక్షసులందరిని వధించుడికి ఉన్నాడని పూతన వెంటనే తెలుసుకొనగలిగాను. నివురుగప్పిన నిప్పు, నిప్పు ఉంది, ఆ నిప్పు మీద బూడిద ఉంటుంది, తెలియదు మనకి. వాళ్ళు బూడిద కదా ముట్టుకున్నాం అనుకోని కాలుతుంది. అలా కృష్ణుడు ఎలా ఉన్నాడట? నివురు కప్పిన నిప్పు. ఇద్దరికి వర్తిస్తుంది ఇక్కడ. నివురు కప్పిన నిప్పు అంటే పూతన నివురు కప్పిన నిప్పులాగానే ఉంది, కృష్ణుడు కూడా నివురు కప్పిన నిప్పులాగానే ఉన్నాడు. ఆ, ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆఫ్టర్ ఆల్ స్మాల్ 1 year old బేబీ లాగా ఉన్నాడు అక్కడ ఆయన. నివురు కప్పిన నిప్పు. పూతన ఆల్సో అన్నదర్ నిప్పు, ఫైర్. కానైతే రాక్షసి, కానీ ఒక అందమైన తల్లి రూపంలో ఉంది. సో ఆ, ఏంటది? ఆ బాలుడు సామాన్య శిశువు కాడని నీవు రాక్షసుని వధించడికే ఉన్నాడే నువ్వు. ఆమెకు కూడా అర్థమైపోయింది ఎట్ దట్ మూమెంట్. అంటే భగవంతుడు ఆ జ్ఞానం ఇస్తుంటాడు మనకి. కొన్నిసార్లు మనం చేస్తున్న పనులు తప్పని చేస్తున్నప్పుడు తప్పని చెప్తాడు మనకి. మనకు అర్థం అవుతుంది, ఓ తప్పు చేస్తున్నాను. కానీ అవుట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్ లేకపోవడం వలన తప్పులు పనులు కూడా చేస్తుంటాం. తెలుసు మనం తప్పు తప్పు చేస్తున్నాం తెలుసు. దొంగకు దొంగతనం చేస్తున్నాం తెలీదా? వాడు చేస్తాడు. సో అలాగా పూతనికి అర్థమైపోయింది ఇన్స్టెంట్లీ, ఓ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, రైట్. నెక్స్ట్, శయ్యపై పరిణిన సర్వవ్యాపి పరమాత్మ శ్రీకృష్ణుడు తనను చంపుటకే శిశుహంతకి పూతన వచ్చినదని తెలుసుకొని భయపడిన చందమున కన్నులు మూసుకునను యాక్షన్ చేస్తున్నాడు. ఆయన ఎవరు? జగన్నాటక సూత్రధారి. సూత్రధారి అంటే డైరెక్టర్ అనమాట. నాటకానికి సూత్రధారి అంటే డైరెక్టర్, సినిమా డైరెక్టర్. ఆయన ఈజ్ అ బిగ్ డైరెక్టర్. హీ నోస్ వాట్ టు యాక్ట్, ఎక్కడ ఏం యాక్ట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. సో అందుకని ఏం చేశాడట? ఆ, ఆమె చంపుతుంది ఆయన భయంతో మనం రకర కళ్ళు మూసుకుంటాం కదా, అలాగని కళ్ళు మూసుకున్నాడు. ఆ, మూర్ఖుడు నిద్రించి ఉన్నట్టి సర్పమును త్రాడుగా తలచి ఒడిలోకి తీసుకున్నట్లుగా అంతటా పూతన తన వినాశం కొరకే ఉన్నట్టు శ్రీకృష్ణుని ఒడిలోకి తీసుకున్నాను. జనరల్గా సమ్ టైమ్స్ మనం ఏంటది, కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్ అనకన్నా మాయ, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఏం చేస్తాం? తాడును పాము అనుకుంటాం, సమ్ టైమ్స్ పామును తాడు అనుకుంటాం. పాము తాడును చూసి పాము అనుకొని భయపడతాం, సమ్ టైమ్స్ పామును తాడు అనుకొని పట్టేసుకుంటాం. చరిత్రలో కోకొల్లలు అలాగా జరిగినటువంటి. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఏం చేసింది? అతడు భగవంతుడు, అతడు ఏదో చేస్తానని తెలియక ఆమె ఒళ్ళోకి తీసేసుకుని ఏం చేస్తుంది? ఆమె పాలిచ్చింది. తన పూతన హృదయం దారుణము క్రూరమైనను ఆమె వాత్సల్య పూరితము మాతృమూర్తి వలె గోచరించను. ఆ విధంగా ఆ రాక్షసి మెత్తని వరలోనున్న వాడి అనే కటుకమును పోలను. యశోద రోహిణులు ఆమెను గదిలో చూసినప్పటికీ ఆమె సౌందర్యమును మోహితులై ఎటువంటి అడ్డు చెప్పలేదు. బాలుని ఆమె తల్లి వలె లాలించిన కారణం వారు మౌనముగా ఉండిపోయిరి. ఎస్, ఏమట? ఆ రాక్షసి మెత్తని ఒరలోనున్న వాడి అయిన ఖడ్గమును పోలేను. ఎస్, ఒర ఉంటుంది, రైట్. ఆ ఒరలో కత్తి ఉంటుంది. ఒర ఎలా ఉంటుంది? పైన పెట్టుకుంటాం కాబట్టి అది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈజీ టు క్యారీ. వాటి లోపలే ఉంది షార్ప్ డబుల్ సైడెడ్ స్వోర్డ్ ఉంటుంది. స్వోర్డ్ అంటే ఏంటి? 2 సైడ్లు కట్ చేస్తుంది అది. సో అలాంటి ఆ, పూతన షీ హెస్ టేకెన్ హిమ్ నౌ.
ఆ ఘోరమగు రాక్షసి అచటనే కృష్ణుని నోటిలో తన స్తనమును ఉంచెను. అది తన స్తనములకు అత్యంత ప్రమాదకరము శీఘ్రముగా ప్రభావశీలమునైన విషమును పూసుకొని ఉండెను. కానీ ఆ రాక్షసుడు, ఆ క్రుద్ధుడైన శ్రీకృష్ణుడు దాని స్తనమును రెండు చేతులతో పట్టి నిష్పీడనం చేసి విషమును దాని ప్రాణమును పీల్చివేశను. ఏం చేసింది? షీ హాజ్ స్మియర్డ్ ద పాయిజన్, డెడ్లీ పాయిజన్. శీఘ్రంగా అన్నాడు చూసారా. అంటే ఏంటి? జస్ట్ యాజ్ సూన్ యాజ్ యూ టచ్ ఇట్ యూ విల్ డై. డజంట్ టేక్ సమ్ టైమ్. అంత ఎట్లా ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఏంది అది, సైనైడ్ లాంటి సైనైడ్ ఉంటుంది. సైనైడ్ ఏంది? ఇఫ్ యూ టచ్ ద టంగ్ గాన్, అలాంటి పాయిజన్ పూసుకుందామే. పూసుకొని భగవంతునికి శ్రీకృష్ణునికి అందించింది. మర్మస్థానములనియును తీవ్రముగా పిడింపబడగా పూతన నన్ను విడువుము, నన్ను విడువుము, నా స్తన్యపానమును ఆపుము అని గట్టిగా అరవసాగెను. చెమటలు కారుచుండగా నేత్రములు పెద్దగా తెరచి కాళ్ళు చేతులు కొట్టుకొనుచు ఆ రాక్షసి పదే పదే బిగ్గరగా ఏడవదొడగెను. ఎస్. సో భగవంతుడు ఏం చేశాడు? తన పాలతో పాటు విషంతో పాటు తన ప్రాణాన్ని కూడా లాగేశాడు. బాధకి తట్టుకోలేక మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, పంచ ప్రాణాలు పోతున్నాయిరా అంటాం. వెన్ ద సోల్ లీవింగ్ ద బాడీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మనం ఫిలాసఫీలో చెప్తాం ఏంటి? వెన్ ద సోల్ లీవ్స్ ద బాడీ, ఆత్మ శరీరాన్ని వదులుతున్నప్పుడు పెయిన్ ఏంటి అది? ఆ, పురాణం ఏందో పురాణం, ఆ, ఆ పురాణంలో చెప్పబడింది ఏంటది? 40,000 తేళ్ళు, 60,000 తేళ్ళు, సంథింగ్ లైక్ దట్. 60,000 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పితోని ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. గరుడ పురాణం, గరుడ పురాణం చెప్తుంది ఈ మాట. అంటే ఏంటి? ఇట్ ఈస్ పెయిన్ఫుల్. అందుకని ఆల్ ద లైఫ్ ఎయిర్ ఈస్ గోయింగ్ అవుట్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో ఇక్కడ అదే పరిస్థితి పూతన కూడా దాపురించింది. సో షీఈస్ క్రయింగ్ అవుట్ ఆఫ్ పెయిన్. అట్లీస్ట్ పూతన విషయంలో షీఈస్ ఎక్స్ప్రెసింగ్ హర్ పెయిన్. బట్ మనం మామూలు చాలాసార్లు చూస్తుంటాం, జనాలు దే లీవ్ ద బాడీ, శరీరం వదిలేస్తుంటారు వాళ్ళు. ఎలా ఉంటుంది? సేమ్ పెయిన్. పెయిన్ ఈ సేమ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? మనకి ముకుందమాలలో కులశేఖర ఆళ్వారు చెప్తాడు ఆయన. ఏంటది? కంఠావరోధన, కపవాత అడిగారు, కంఠావరోధన విధౌ స్మరణం కుతొస్తే. ఆ సమయంలో ఏం జరుగుతుంది? ఆల్ యువర్ ఎయిర్వేస్ ఆర్ చోక్డ్, బ్లాక్డ్. మనకు ఉన్నటువంటి ఎయిర్వేస్, రైట్, ముక్కు నోరు ఇవన్నీ కూడా చోకప్ అయిపోతాయట. ప్రాణం ఏమి మాట్లాడలేం, ఏమి చెప్పలేం. సో అలాగా ఈమె పరిస్థితి కూడా, కనీసం ఆమె షీఈస్ క్రయింగ్, బట్ మన పరిస్థితి అది కూడా లేదు. ఈ రీతిగా శ్రీకృష్ణుడు పూతన యొక్క స్తనమును పీడించగా మిక్కిలి వెదనొందినదై ఆ రక్కసి మరణించెను. పరీక్షణ్ మహారాజా నోరు పెద్దగా తెరిచి కాళ్ళు చేతులు చాచి జుట్టు విరబోసుకొని అంతట తన నిజ రూపమును పొందినదై ఇంద్రుని వజ్రాయుధము చే వధింపబడి నేలబడిన ఉత్రాసురుని వలె గోష్టమున పడెను. ఏమైపోయింది? పూతన చచ్చిపోయింది. చచ్చినప్పుడు ఏమైంది? తన నిజ రూపం బయటపడింది. ఎలా ఉంది నిజ రూపం? ఎంత? 8 మైల్స్ అని చెప్తాడు అనుకుంటా. 8 మైల్స్, దాని పొడవు 8 మైళ్ళు ఉందట. దాని కారులు, ఆ, దాని కాళ్ళు, దాని చేతులు చాలా పెద్దగా ఉంది. పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ అంత పెద్ద శరీరం పడిపోయినప్పుడు ఆ శరీరం కింద ఆ, చెట్లు పడిపోయాట. అంత పెద్ద శరీరం. నా పరీక్ష మహారాజా పూతన యొక్క మహాకాయం నేలపై పడినప్పుడు
12 మైళ్ళ వరకు, నేను 8 అన్నాను, 12 మైళ్ళ వరకు వృక్షములన్నీ చూర్ణములైనవి. ఆ రక్కసి యొక్క బ్రహ్మాండమగు దేహము నిక్కముగా అసాధారణముగా నుండెను. షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. మామూలు మానవ మాతృరాలు కాదు, రాక్షసి. అసాధారణమైన శక్తులు ఉన్నటువంటి రాక్షసి. సో మరి అలాంటి రాక్షసి 12 మైళ్ళు, 12 మైళ్ళు పొడవు కలిగి ఉంటుంది. రైట్, మనం ఊహించుకోవచ్చు. ఏమని, ఆ రక్కసి యొక్క బ్రహ్మాండము దేహం నిక్కముగా అసాధారణముగా నుండెను. నెక్స్ట్, ఆ రాక్షసి యొక్క నోరు నాగేటి కర్రలను పోలిన దంతములతో నిండియుండెను. దాని నాసికారంధ్రములు కొండ గుహల వలె లోతుగా నుండెను. దాని స్తనములు గిరిశిఖరముల నుండి కింద పడిన రాళ్ల వలె ఉండెను. దాని తామ్రవర్ణముతో ఉండెను. దాని నేత్రము లోతుగానున్న కూపముల వలెను, భయంకరమగు ఊరువులు నదీ తటముల వలెను, భుజములు పాదములు పెద్ద వంతెనల వలెను, ఉదరము ఎండిపోయిన చెరువు వలెను గోచరించును. ఆ రక్కసి అరుపునకు గోపీగణము యొక్క హృదయములు చెవులు శిరములు అదివరకే అదిరియుండెను. ఇక దాని భీకర రూపమును గాంచినంతటా వారింకను బీతావహులైరి. చాలా భయంకరమైనటువంటి రూపం. అట్లీస్ట్ మనకు ప్రభుపాదుల వారు, ఆమె పేరు మాతాజీ, ఏం పేరు ఆమె పేరు, ఆ, ఒక మాతాజీ బొమ్మలు గీశారు. మనకు ఆ పిక్చర్గా ఉంటుంది. ఆ పిక్చర్లో ఇవన్నీ మనకు అట్లీస్ట్ మనకి కనబడతాయి ఎలా ఉంది అనేది. ఉం? బాలకృష్ణ ఆ రాక్షసి యొక్క వక్షస్థలంపై నిర్భయంగా ఆడుకొనుచుండెను. ఆ బాలుని అద్భుత కార్యమును గాంచినంతటా గోపికలు వెంటనే హర్షాతిరేకంతో ముందుకు వచ్చి అతనిని ఎత్తుకొనిరి. అప్పటికే భయపడిపోయారు. రైట్, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆల్ ఆఫ్ ఏ సడన్. సో ఆ సమయంలో కృష్ణ ఏం చేస్తున్నాడు, ఆ రాక్షసి మీద కూర్చొని ఆయన హాయిగా ఆడుకుంటున్నాడు. అదొక్కసారి వాళ్ళ కంటబడి, అమ్మయ్య కృష్ణుడు బతికే ఉన్నాడు అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళి కృష్ణుని ఎత్తుకున్నారు వాళ్ళు. రైట్, చిన్న పిల్లోడు, 1 నెల రోజుల పిల్లవాడు. పిమ్మట యశోదారోహిణులు ఇతర గోపికలతో పాటు బాలకృష్ణుని రక్షణార్థము గోపుచ్చమును త్రిప్పిరి. యా, మనకి కూడా అనుభవం, ప్రాక్టీస్ ఉంది మనకు కూడా. మనం ఎప్పుడైనా గోశాలకు వెళ్ళినప్పుడు, గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆ గో ఆవు ఆవు తోకతోని మన వీపులో కొట్టుకుంటాం మనం. అవి చుట్టూ తిప్పుతాం, చుట్టూ తిప్పి వీపులో కొడతాం. ఏంటి, ఎలాంటి భూత పేత పిశాచాలు లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఆ, అది అది చేయాలి మనం. సో ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలుసు అనమాట. అందుకని ఆ పని చేశారు. గోపుచ్చమును త్రిప్పిరి. గోమూత్రం చేత బాలునకు చక్కగా స్నానం చేయించి తర్వాత వారు గోధుల్ని దేవునకు అలదిరి పిదప లలాటం మొదలుగా ద్వాదశావయములందు తిలకదానమునందు వలె భగవన్నామములతో గోమయమును పూసి కృష్ణునకు రక్ష కట్టిరి. మనం కూడా పొద్దున్నే లేచి ఏం చేస్తాం, స్నానం చేస్తాం. ఇక్కడ కృష్ణునికి స్నానం చేపించి దేంట్లో, గోమూత్రంతో. రైట్, ఆయన గోపాలుడు. గోమూత్రంతో ఆయనకు స్నానం చేపించి 12 చోట్ల మనం తిలకం పెట్టుకుంటాం. రైట్, డెవోటీస్ అందరూ కూడా శరీరముని డెకరేట్ చేస్తాం. 12 ప్లేసెస్ తిలక, ఓం కేశవాయ నమ నారాయణ, రైట్, మంత్రాలతో. సో అలాగా కృష్ణుని కూడా వాళ్ళు తిలక ధారణం చేశారు. భగవన్నామతో గోమయమును పూసి కృష్ణకు రక్ష కట్టిరి. గోమయము, గోమూత్రము, ఆ, గోపుచ్చము అంటే ఆవు విషయంలో అన్నీ కూడా ఉపయోగకరమైనట. ఆవు శరీరంలో మనకు ఉపయోగపడింది ఏదీ లేదు. ఒక్కటి ఏంటట, సలైవ. ఆవు యొక్క సలైవ మనం ముట్టుకోకూడదు, సంథింగ్ ఏదో చెప్తారు. బట్ అదర్ దాన్ దట్ ఆవు శరీరంలో ప్రతిదీ మనకు ఉపయోగమే. అందుకని ఆవు చాలా శ్రేష్టము. ఆవు శరీరంలో దేవతలందరూ నివసిస్తారంటారు. అందుకని సనాతన ధర్మంలో పంచగాలు ఉంటాయి. పంచగాలు అంటే ఏంటి, ఆ, గంగా, గోవు, గీత, ఆ, ఇంకా గాయత్రి, ఇంకోటి ఏంటి, 5. ఇలాగా 5 సనాతన ధర్మంలో
అందులో గోవు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో, మన కల్చర్లో. ఇవాళ ఈరోజు కూడా సనాతన ధర్మం నిలబడింది అంటే బికాస్ ఆఫ్ కౌ అని చెప్పి చెప్తున్నారు. గోపికలు మొదట కుడి చేతిలో జలమును తీసుకుని ఆచమించి న్యాసమంత్రంతో తమ దేహములను అస్తములను పవిత్రమరుచుకొని పిదప అదే మంత్రంతో బాలుని దేహమునకు శుద్ధమునర్చిరి. ఎస్, మనం జన్మాష్టమి రోజు చేస్తాం, అభిషేకం చేస్తాం. ఎలాగా? మనం ఆచమనం చేసుకుంటాం, ఓం కేశవాయ స్వామి నారాయణ స్వాహ, ఆ, ఆచమనం చేసుకుని దెన్ కార్యక్రమం మొదలెడతాం. సో వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళంతా వాళ్ళను శుద్ధి చేసుకొని తర్వాత అదే వేద మంత్రాలతో భగవంతుని కూడా శుద్ధిపరిచారట. తర్వాత ఏం చేశారు, మంత్రాలు గోపికల సక్రమమైన పద్ధతిని అనుసరించుచు ఈ మంత్రముతో శ్రీకృష్ణుకు రక్ష కట్టిరని శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశాను. పెద్ద మంత్రం ఇది. ఆ మంత్రంలో ఏముంటుంది, మనం కూడా చేయొచ్చు ఇది. అది ఆ, ఆ, అజుడు నీ పాదములను, మణిమంతుడు నీ జానువులను, యజ్ఞుడు నీ ఊరువులను, అచ్యుతుడు నీ కటితటమును, హైగ్రీవుడు నీ ఉదరమును, కేశవుడు నీ హృదయమును, ఈశ్వరుడు నీ వక్షస్థలమును, సూర్యుడు నీ కంఠమును, విష్ణువు నీ భుజములను, ఉరుక్రముడు నీ ముఖమును, ఈశ్వరుడు నీ శిరమును, చక్రి నీ ముందు భాగమును, గదాధార్యగు శ్రీయరి నీ వెనుక భాగమును, ధనుర్ధార్యగు మధువైరి కటుకపానీయగు అజనుడు నీ రెండు పార్శ్వములను రక్షించుగాక. శంఖధార్యగు ఉరుగాయుడు అన్ని కోణముల నుండి, ఉపేంద్రుడు పైభాగం నుండి, గరుడు భూతలం మీద, పరమపురుషుడు గలధరుడు నలవైపు నుండి రక్షించుగాక. అంటే ఏంటి, కృష్ణుని కృష్ణునికి రక్షణ కల్పిస్తున్నారు. ఎవరి ద్వారా? భగవంతుని యొక్క రకరకాల అవతారాలు. నారాయణుడు, ఆ, ఆ, అచ్యుతుడు, ఈశుడు, రకరకాల ఇవన్నీ పేర్లు. ఈ మంత్రం మనం కూడా చదువుకోవచ్చు. సో నా ఇంకా ఏంది, ఋషికేశుడిని ఇంద్రియములను, నారాయణుడిని ప్రాణములను, శ్వేతదీపదిని చిత్తమును, యోగేశుని మనసును రక్షించుగాక అని చెప్పి అతనికి రక్షణ కల్పిస్తున్నారు. రైట్. షాకిని, డాకిని, యాతుధాని, కూష్మాండ దుష్టగ్రములను శిశువులకు గొప్ప శత్రువులైనవి. మంచి విషయం ఇది, మనం చదవాలి ఇది. ఏమంటున్నాడు ఇక్కడ, డాకిని, యాతుధాని, కూష్మాండాది దుష్టగ్రహములు శిశువులకు గొప్ప శత్రువులై ఉన్నవి. జనరలీ బేబీ పుట్టినప్పుడు 6 నెలలు, 1 ఇయర్ దాకా చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే దే ఆర్ వెరీ వీక్ ఉంటారు, ఫిజికల్గా మెంటల్గా కూడా వీక్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. వి షుడ్ నాట్ టేక్ దెమ్ ఫ్రీలీ అవుట్ సైడ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఈవినింగ్ టైం, సంధ్య సమయాలలో బయటికి తీసుకెళ్ళకూడదు. ఎందుకు? ఆ సమయంలో భూత పేత పిశాచాలు యాక్టివ్ అయిపోతాయి, తమ గుణం వచ్చేస్తుంది కాబట్టి. సో అందుకని మనకి ఇంత ఓల్డెన్ డేస్లో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇవాళ అంతా పోయింది. రైట్. అన్నీ ఎవరికి వారే ఏమైనా తీరేలాగా తయారైన జీవితం అంతా. సో దేనికి ఆ, దేనికి కూడా ఇది లేదు. సో కానీ ఇక్కడ వీళ్ళు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ, ఉన్నారు. భూత ప్రేత పిశాచములు, యక్షరాక్షస వినాయకులు, అట్లే కోటర రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదులు శృతి వినాశనమును, ఉన్మాదమును, దుస్వప్నమును కలగజేసి దేహేంద్రియ కష్టమును కలగజేయను. వృద్ధ గ్రహముల వల్ల అవి విశేషముగా శిశువులకు గొప్ప ఉత్పాతములు కలగజేయను. కాని విష్ణునామోచ్చారణముచే మనుషుడు వాటిని నశింపజేయవచ్చును. విష్ణునామం ప్రధ్వనించడంతటా అవన్నీను భయపడి పారిపోవును. వావ్. అంటే ఏంటి, ఎప్పుడు భగవన్ నామం నడుస్తూ ఉండాలి ఇంట్లో. చిన్నపిల్లల ఇంట్లో ఎప్పుడు కూడా 24 గంటలు భగవన్ నామం, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్ నామం ఎప్పుడు నడుస్తూ ఉండాలి. ఎప్పుడైతే భగవన్ నామం ఉందో అక్కడ ఎవి కూడా పనిచేయవు. ఎందది ఆ ఎత్ర సంకీర్తన, దాంట్లో ఏం చెప్తారంటే మంత్రం ఛిద్రం తంత్ర ఛిద్రం సర్వం కరోతి నిశ్చిద్రం ఆ, అను సంకీర్తనం తవా. భాగవతం అనమాట. భాగవతం చెప్తుంది. ఎక్కడైతే మనం మన ప్రాసెస్లో డే టు డే కార్యక్రమాల్లో అన్ని ప్రాబ్లమ్స్, అన్ని దోషాలే. మంత్రఛిద్రం తంత్రఛిద్రం, అన్ని ఛిద్రమే. ఛిద్రం అంటే హోల్స్, బిగ్ బిగ్ హోల్స్ ఉన్నాయి. మనం చేసే పది ప్రాసెస్లలో అన్నీ హోల్స్, బిగ్ బిగ్ హోల్స్, అన్ని దోషాలే ఉన్నాయి. కానీ ఎక్కడైతే భగవన్ నామం ఉందో, ఎక్కడైతే భగవన్ నామం నడుస్తూ ఉందో అన్నీ కూడా సర్వం కరోతి నిశ్చిద్రం త అను సంకీర్తనం తవా. ఎప్పుడైతే భగవన్ నామం సంకీర్తనం చేయబడుతుందో ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆస్పీషియస్. అందుకని మన ఏ కార్యక్రమంలో అయినా
ఏ కార్యక్రమం మంచిగా చెడు అనుకోకుండా ఏ కార్యక్రమం ఏం చేయాలి? భగవన్నామం నడుస్తూ ఉండాలి. అందుకని ప్రభుపాదుల వారు శేషమైన నమ్మకం ఆయనకు నమ్మకం భగవన్నామం మీద. సో అందుకని ఆయన ఎప్పుడు కూడా భగవన్నామం 24 గంటలు ఆయన జపం. ఆ, ఆయన మనసులో భగవన్నామం నడుస్తూ ఉండేది. ఆయన ఏ పని చేసినా కూడా భగవన్నామంతో చేశారు ఆయన. సో కాబట్టి ఇది ఒక మంచి ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్? ఇలాంటివన్నీ ఉన్నాయి. క్విక్లీ టైం ఎంత అయింది? 53. ఓకే. సో ఇంకా శ్రీ శుక ఉవాచ. శ్రీ శుకదేవ గోస్వామి, యశోదాది గోపవనితలు మాతృవాత్సల్యంచే బద్దులయ్యుండిరి. ఆ విధంగా వారు బాలుని రక్షణం కొరకు మంత్రోచ్చారణం కావించిన పిమ్మట యశోద కృష్ణకు స్తన్యమునిచ్చి శయ్యపై పరుండబెట్టెను. ఇవన్నీ చేసిన తర్వాత రకరకాల రక్షణ కల్పించిన తర్వాత దెన్ షీ ఫెడ్ ద బేబీ, కృష్ణునికి పాలిచ్చి ఆమె నిద్రపుచ్చింది ఆయన్ని, రైట్? నెక్స్ట్, ఇంతలో నందాది గోపులు మధుర నుండి తిరిగి వచ్చుచు పూతన యొక్క మృత శరీరము గాంచి అతి విస్మితులైరి. వాళ్ళకి విషయం తెలియదు. ఆయన అనుకుంటూ వస్తున్నాడు పాపం, ఏం జరుగుతుందో, ఏదైనా జరిగిందేమో అని చెప్పి ఆ, అనుమానంతో ఆలోచిస్తూ వస్తున్నారు. ఆయన గోకులకు ఎంటర్ అవ్వగానే ఎంత 12 మైళ్ళ పొడవు ఉన్నటువంటి శరీరం కదా. సో కాబట్టి ఆయనకి అక్కడ రాగానే కనబడింది ఆయనకి. ఒకసారి ఏమన్నాడు? మిత్రులారా, వసుదేవుడు ఋషియో లేదా యోగియో అయి ఉండవచ్చును. లేనిచో ఈ ఉత్పాతమును గూర్చి ముందే తెలుసుకుని దాన్ని మనకి ఎట్లు చెప్పగలడు అనుచు నందాది గోపులు పలుకసాగిరి. అప్పుడు వాళ్ళకి ఏమైంది? సారీ, వసుదేవుడు చెప్పినటువంటి విషయం రూఢి అయిపోయింది, గుర్తుకొచ్చేసింది. అరే, ఆయన చెప్పింది నిజమే, ఏదో జరిగింది. సో దెన్ దే ఆర్ అని గుర్తు చేసుకున్నారు. వ్రజవాసులు పూతన దేహమును గొడ్డళ్లతో నరికి దూరంగా పడి పిదప ఆ శరీర ఖండములను కట్టెలతో చేర్చి దగ్ధమునర్చిరి. ఏం చేస్తారు? మామూలు శరీరం అయితే మామూలుగా కాట్లో వేసి కాల్ చేస్తారు. బట్ 12 మైళ్ళ శరీరాన్ని మరి ఎలా, ఏం చేయాలి? ఇంకా వేరే మార్గమే లేదు. అందుకని ఖండాలు ఖండాలుగా నరికేసి దగ్ధం చేస్తున్నారు, కాల్ చేశారు. గొప్పతనం చూడండి ఇక్కడ. శ్రీకృష్ణుడు స్తన్యపానం చేయటం వలన వధించబడినదై పూతన వెంటనే సమస్త భౌతిక కల్మషం నుండి బయటపడెను. దాని పాపరాశి అంతయు నశించెను. అందువలన ఆ రాక్షసి మహాకాయమును దగ్ధమనర్చినప్పుడు బయలువెడలిన పొగ అగరు వలె సుగంధమయంగా నుండెను. మనం ముందు చెప్పుకున్నాం, భగవంతునితోని మనం ఏ విధంగా కనెక్ట్ అయినా కూడా ఫలితం ఉంటుంది. ఇక్కడ పూతన యొక్క అదృష్టం చూడండి. ఎవరికీ లేనటువంటి ఆ, గోకులంలో చాలామంది గోపికలకు కూడా లేనటువంటి అవకాశం అది. ఏ పూతన యొక్క స్తన్యపానం చేశాడు కృష్ణుడు. ఏ విధంగానైతే కాళీయమర్ధనంలో కృష్ణుడు కాళీని యొక్క తలలపై, అన్నమయ్య సాంగ్ ఉంటుంది, రైట్? కాళీని యొక్క తలలపై నాట్యం చేశాడు. ఎంతమందికి అవకాశం ఉంది? లేదు. సో అలాగా పూతన యొక్క అదృష్టం ఏంటంటే హీ టచ్డ్ హర్. సో దానివల్ల ఏమైందట? భగవంతుణ్ణి మామూలుగా స్మరిస్తేనో ఆ, లేదంటే జపిస్తేనో లేదా వర్షిప్ చేస్తేనో ఆ, ఏంటి, అన్ని పాపాలు పోతాయి. మరి అలాంటిది ఇక్కడ పూతన విషయంలో ఏకంగా ఫిజికల్గా టచ్ చేశాడు. ఇలాగా ఒక తల్లిలాగా ఆ, భావించి టచ్ చేశాడు. ఏమైంది? తన యొక్క పాపాలన్నీ నశించిపోయాయి. బికమ్ ప్యూర్. ఎందుకు? కృష్ణ ఇస్ ప్యూర్. ఒక ప్యూర్నే ఇంకొక దాన్ని ప్యూర్ చేయాలంటే సూర్యుడు ఉన్నాడు, సన్ గాడ్, సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు దేన్నైనా ప్యూరిఫై చేయగలడు ఆయన. ఎందుకు? ఈజ్ ప్యూర్. అందుకని మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్యూర్, అప్రోచ్ ప్యూర్, గో టు ప్యూర్, రైట్? సబ్బు ఉంది, ఆ, సబ్బు క్లీన్, దట్ కెన్ క్లీన్. సబ్బు, వాట్ ఈస్ సోప్ ఇస్ అన్ ఆయిల్, ఆయిల్ ఈజ్ క్లీన్. దట్ వే మనం క్లీన్ చేసుకున్నాం. ఇఫ్ సబ్బు డర్టీగా ఉందనుకో, వీ కెనాట్ బికమ్ క్లీన్. సో అలాగా
కృష్ణుడు ప్యూర్ కాబట్టి ఆ ప్యూర్ చేత టచ్ చేయబడిన పూతన కూడా ప్యూర్ అయిపోయింది, శుద్ధిపడింది, తన శరీరం శుద్ధి అయిపోయింది. అంటే ఇట్ హాస్ బికమ్ స్పిరిచువలైజ్డ్. మెటీరియల్ బాడీ కాస్త కైండ్ ఆఫ్ ఏ స్పిరిచువలైజేషన్ అయిపోయింది. అందుకని ఏమన్నాడు, సమస్త భౌతిక కల్మషము నుండి బయటపడెను. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు మనకి, ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం అంటే నేను, త్వాం అంటే నేను, సర్వపాపేభ్యో అన్ని పాపాల నుండి, మోక్షయిష్యామి మోక్షం కల్పిస్తాను మా శుచః, డోంట్ వరీ. ఇక్కడ పూతన కూడా తెలుసో తెలియకో, ఇష్టమో ఇష్టం లేకనో, ఏదో విధంగా కృష్ణుని చేత టచ్ చేయబడింది కాబట్టి పని జరిగిపోయింది. సో దిస్ ఇస్ ఎ గ్రేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హూ ఎవర్ ఇస్ ఆన్ ద కాల్. సో అండర్స్టాండ్ దట్ వీ షుడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ కృష్ణ ఏదో విధంగా. వీ హ్యావ్ బీన్ డూయింగ్ సో మెనీ రకరకాల పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, రకరకాల అన్నీ చేస్తున్నాం. ముక్కోటి దేవతలకి ఆ, పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాం. కానీ అదృష్టం ఏంటయ్యా అంటే, భగవంతుడైనటువంటి కృష్ణుని దగ్గరికి రావటం అనేది రేరు. ఎందుకు రేరు ఇప్పుడు చెప్పబడింది. ఆ, దాంట్లో చెప్పినట్టుగా ఆ, ఏంటది, ఆ, బహునాం జన్మనామంతే జ్ఞానమాం వాసు సర్వం సం మహాత్మా సుదుర్లభ. ఎవరయ్యా మహాత్ములు? భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మహాత్ములు గారు. ఈ స్వాతంత్రం, ఏ స్వాతంత్రం వచ్చింది మనకి? ఎంతమంది స్వాతంత్రం ఉంది ఇవాళ? ఆ, అది కాదు, దట్ ఇస్ నాట్ స్వాతంత్రం. ఆయన మహాత్ముడు కాదు. రైట్. మనం ఇయ్యదు బిరుదు, నువ్వు మహా అని చెప్పి వేస్తాడు. కలిసి మంచిగా ఇచ్చాడు అనుకోండి, అబ్బా నువ్వు మహాత్ముడు రా, నువ్వు గొప్పవాడి రా, నువ్వు దేవుడు రా, నువ్వు భగవంతుడు రా అనేస్తాం ఊరికి మనం. అలా కాదు, కృష్ణుడు చెప్పాడు, మహాత్ముడు మహాత్మానస్తు మాం ప్రార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంత్యనన్య మనసు జ్ఞాత్వా భూత. దాంట్లో చెప్పాడు ఆయన మహాత్మానస్తు. ఎవరయ్యా మహాత్ములు? ఎవరైతే కృష్ణుడి దగ్గరికి వచ్చారో వాళ్ళు మహాత్ములు. వచ్చామా మనం? కాల్లో ఉన్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం? మనం కృష్ణ దగ్గరికి వచ్చామా? కనీసం రావడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం మహాత్ములం, గ్రేట్ సోల్స్. ఎవరు చెప్పారు ఇది? మామూలు మానవ మాతృలు చెప్పలే ఇది, సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. స మహాత్మా సుదుర్లభ. లభ, దుర్లభ, సుదుర్లభ. సో మెనీ అడ్జెక్టివ్స్ ఆర్ యాడెడ్. రేర్, వెరీ రేర్. దొరకరు, లేరు, అంత ఈజీ కాదు. చాలామంది కృష్ణుడు మన పక్కింటి వాడే, కృష్ణుడు పొలిటీషియను, మ్యూజిషియను, మ్యాజిషియను అని రకరకాల, ఎస్పెషల్లీ హిందువులు ఇండియాలో కృష్ణుని పక్కన పెడతారు, పక్కింటి వాడిగా చూస్తారు. నో, భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు. ఇట్స్ నాట్ ఈజీ. అందుకని చెప్పాను నేను, ఏమన్నాను, మిగతా తత్వాలు ఉన్నాయి, విష్ణుతత్వం వరకు ఓకే, ఎవ్రీబడి అండర్స్టాండ్స్, విష్ణు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు నాలుగు చేతులు ఉన్నాయనికి, ఓ గ్రేట్, యూనో విష్ణు భగవానుడు, వెరీ గుడ్. కృష్ణ నో, ఎస్పెషల్లీ ఇండియన్స్, హిందూస్, కృష్ణ అంటే లెక్కే లేదు. కృష్ణుని సో మెనీ నిందలు, సో మెనీ కాంట్రడిక్షన్స్, కాన్ఫ్లిక్ట్స్. సో అందుకని కృష్ణ ఇన్ అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నిటి మధ్య స్టిల్ కృష్ణుని పట్టుకొని మనం వేలాడుతున్నాం, కృష్ణుని పట్టుకొని పూజిస్తున్నాము అంటే మహాత్మ. హూ ఎవర్ ఈస్, వాట్ ఎవర్ ద వే, అకామ సర్వకామ మోక్షకారది తీవ్రేణ భక్తి యోగన యజేత పురుషం పరం. భాగవతం చెప్తుంది, ఏ విధంగా నీకు అన్ని కోరికలు ఉన్నాయి, ఏ కోరికలు లేవు, మోక్షంగా ఏం కావాలో నువ్వు ఏదో విధంగా కృష్ణుని టచ్ అయ్యావు, కృష్ణుని పట్టుకున్నావు, నీ జన్మ ధన్యమైంది, నువ్వు మహాత్మునివి, మహాత్మురాలివి. ఆ విధంగా అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, యా యా తన దాని పాపరాశి అంతయు నశించను. అందువలన రాక్షసి మహాకాయము దగ్ధమనర్చినప్పుడు బయలువెడిన పొగ అగరువలె సుగంధముగా నుండెను. ఆ 12 మైళ్ళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దగ్ధం చేస్తున్నప్పుడు ఏమైంది? పొగ వస్తుంది. ఎంత పొగ వస్తుంది? ఆ ఆ పొగ అంతా ఎలా వస్తుంది?
సుగంధంగా అగరబత్తి వల్ల వస్తుందట. మనం మనం కూడా చేస్తాం. మనం జనాల శరీరాలను తగలబెడతాం, ఓ రోజు మనది కూడా తగలబడుతుంది. రైట్, ఫర్ షూర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏం వాసన వస్తుంది? ఎవరైనా ఉంటారు అక్కడ? దూరం వెళ్ళిపోతారు అంతా. ఎస్, దూరం వెళ్ళిపోతారు. ఎందుకో? వీ నో వై. బట్ వెరాజ్ పూతన నాట్ లైక్ దట్. ఆమె శరీరం నుంచి సుగంధం వస్తుంది. ఎందుకంటే భగవంతుని చేత టచ్ చేయబడింది. పూతన సదా బాలు రక్తము త్రాగుటకు అత్యాశపడుచుండెను. అదే కోరికతో అది కృష్ణుని చంపుటకు వచ్చిన కానీ ఆ దేవదేవునికి స్తన్యమును నొసగొడిచే అది మహోన్నత లాభమును పడిసెను. అట్లయినచో తల్లులుగా శ్రీకృష్ణుడి సహజ భక్తి అనురాగములు కలిగి ఉండి స్తన్యమునిచ్చిన వారలను గూర్చి తల్లి తనకు వసినట్లుగా ఏదో ప్రియమైన దాన్ని వసిన వారల గూర్చి వేరుగా చెప్పునదేమున్నది. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్. మాతృత్వములోనే ఉంది ఆడజన్మ సార్థకం, అమ్మ అనిపించుకొనుట స్త్రీమూర్తికి గౌరవం. సినిమా పాట ఉంటుంది వెనకటికి. రైట్, సచ్ బ్యూటిఫుల్. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్? మాతృత్వములోనే ఉంది ఆ జన్మ సార్థకం. ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు? భౌతిక ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు? మదర్ దుర్గా, తల్లి, ఎ ఉమెన్. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తిరేఖ. బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నాడు. సో షీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ప్రళయ, ఆ, సాధన, ఏంటది, సృష్టి స్థితి ప్రళయ, మూడు మూడు చేస్తుందట ఆమె. సృష్టి చేస్తుంది, పోషణ చేస్తుంది, లయం కూడా చేస్తుంది. సో కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి? ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్. ఏమన్నాడు ఇక్కడ? పూతన అలాగా ఎనిమిటితో, శత్రుత్వంతో చంపాలని కోరికతోనే కృష్ణునికి స్తన్యాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఆమె జన్మ ధన్యమైపోయింది. అవునా? మరి అలాంటిది చాలామంది గోపికలు చాలామంది గోపికలు కృష్ణునికి స్తన్యాన్ని ఇచ్చారు విత్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్. అవునా? వాళ్ళ జన్మ ఎంత ధన్యం చెప్పండి. ఆ? ఇంకా ఏమంటున్నాడు? అలాగ వాత్సల్య ప్రేమతోని వాత్సల్య ప్రేమతోని తల్లులు పిల్లలకి స్తన్యాన్ని ఇస్తారు. వాళ్ళ జన్మ ధన్యం. రైట్. అందుకని నవేడేస్ వీఆర్ సీయింగ్ సో మెనీ న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్, social media. Very abominable things are happening. The reason, the women, they are not knowing their power. Very sad state of the affairs now happening. రైట్. ఆడవాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ స్థానాన్ని, సమాజంలో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు దిగజార్చుకొని రకరకాల కష్టాలు పడుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. బట్ అదర్వైజ్, ఎస్పెషల్లీ ఇన్ సనాతన ధర్మ, ఫర్గెట్ అబౌట్ అదర్ రిలీజియన్స్. సనాతన ధర్మంలో, హిందూయిజంలో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఏ ఉమెన్? రైట్. ఉమెన్ ఫస్ట్. రైట్. ఉమెన్ ఫస్ట్ ఎవ్రీవేర్, లేడీస్ ఫస్ట్. సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, రైట్, అన్ని నామాల ముందు ఆడవాళ్ళ నేమ్స్ ఫస్ట్ వస్తున్నాయి. ఎందుకు? ద ప్రయారిటీ ఈస్ గివెన్. వై? దేర్ ఈజ్ ఏ రీజన్. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఫ్లాటరీ ఆర్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. దేర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉంది. ఇవాళ మొన్న వింటున్నాను నేను, ఎవరో ఒక ఆయన లెక్చర్ చెప్పాడు, మంచి మాట చెప్పాడు ఆయన. ఒక వ్యక్తిని తిట్టాలంటే ఫస్ట్ తల్లిని తిడతాడు, తెలుసా? గమనించారా? ఐ డోంట్ వాంట్ సే దట్ వర్డ్స్, బట్ కొడక తిడతారు. చూసారు? గమనించారు ఎప్పుడైనా? గాడిద కొడక అంటారు. వీడి కొడుకు బాగానే ఉన్నాడు, కన్నది గాడిద అయిపోయింది. ఎందుకు చెప్పండి? దేర్ ఈజ్ ఎ రీజన్. బికాస్ షీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. కనడంలో, పెంచడంలో, పోషించడంలో, వాడిని సరియని చేయడంలో తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. తండ్రి పాత్ర లేదు, చెప్పాలంటే లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫిగర్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఈజ్ అవుట్. హీజ్ రోల్ ఈజ్ వెరీ మినిమల్, వెరీ మినిమల్. తల్లి ఇవాళ ఒక వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, గొప్ప వ్యక్తి లేరంటే తల్లి వల్లనే జరుగుతుంది అంతా. సో కాబట్టి తల్లి స్థానం అనేది చాలామంది చెప్తారు, భగవంతుడు తన్ను తాను కనపడలేక తల్లిని సృష్టించాడట. తల్లి, షీఈస్ ద విజిబుల్ డీటీ.
కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం తల్లి. సో అందుకని మనకి శాస్త్రంలో ఒక సన్యాసి ఉంటాడు. సన్యాసికి తండ్రి కూడా సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. కానీ ఆ సన్యాసి తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గమనించారు ఎప్పుడైనా చూసారా? అది తల్లి స్థానం. అందుకని వి షుడ్ వర్షిప్. సనాతన ధర్మం ఈజ్ వర్షిప్పింగ్ ఎ ఉమెన్. సనాతన ధర్మం ఇస్ వర్షిప్పింగ్ మదర్, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఇన్ దట్ సేమ్ కాంటెక్స్ట్ ఏమంటున్నాడు? తల్లి తన తనయునకు ఒసగినట్లుగా ఏదో ప్రియమైన దానిని ఒసగిన వారలను గూర్చి ఇంకా వేరుగా చెప్పున్నదేమున్నది? బృందావనంలో గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి వాత్సల్యం, వాత్సల్య ప్రేమలో రకరకాలుగా ఆయనకు సో మెనీ థింగ్స్ దే ప్రొవైడెడ్ టు హిమ్. సో వాళ్ళందరూ కూడా ఆయనకు తల్లులే. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా పూతనకు లభించిన స్థానం కన్నా కూడా మంచి స్థానం లభిస్తుంది అని చెప్తున్నాడు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తిని హృదయమునందు సదా విరాజమానుడయ్యుండును. బ్రహ్మరుద్రుల వంటి పూజనీయులచే ఎల్లప్పుడూ స్తుతింపబడును. అటు దేవదేవుడు పూతన శరీరం ఆలింగనం చేసుకుని స్తన్యపానం చేసిన కారణమున అది రాక్షస అయినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తులో మాతృస్థానమును బడిసినదై మహోన్నతముకు పూర్ణత్వమును సాధించెను. ఆయనతో శ్రీకృష్ణుడు పరమానందంతో ఏ గోవుల స్నానము చేసినో, ఏ గోవులు తల్లి వల్ల అనురాగంతో మహదానందంగా ఆ క్షీరమును నొసగినవో వాటిని గూర్చి చెప్పునదేమున్నది. వావ్, అమేజింగ్. ఇంకేమంటున్నాడు? గోవులు కూడా కృష్ణునికి పాలు ఇచ్చాయి. పాలు తాగుతున్నాడు. తల్లి పాలు తాగుతున్నాం, ఆవుల పాలు తాగుతున్నాం. అంటే బై డిఫాల్ట్ కవ్ ఈజ్ ఎ మదర్. మనకి ఏడుగురు మదర్లు ఉంటారు. అందులో ఆవు ఒక తల్లి, ఆవుడు ఒక మదర్. అంటే ఏంటి? కృష్ణుడు నందమహారాజుకి ఎన్ని 9 లక్షల ఆవులు ఉన్నాయట. రైట్. అప్పుడో ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆవులు కృష్ణునికి పాలు ఇచ్చాయి, పాలు తాగాడు. అంటే అవన్నీ కూడా కృష్ణునికి తల్లి లాంటివే. వాటి జన్మ ఇంకా ఎంత ధన్యము అని చెప్తున్నాడు. కంపేరింగ్ టు పూతన, పూతన జన్మ ధన్యమైంది. అలాంటప్పుడు ఈ గోపికలు, ఆ, బృందావన గోపికలు, ఆవులు, ఇవన్నీ కూడా భగవంతుని వాత్సల్య రసంలో ఆ, వాత్సల్య రసంలో పూజిస్తున్నాయి కాబట్టి, సేవిస్తున్నాయి కాబట్టి వాటి జన్మ కూడా చాలా ధన్యమే అని చెప్తున్నాడు. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు కైవల్యంతో పాటు సమస్తము వరములను నొసగనట్టివాడు. అట్టి దేవదేవుని ఎడ గోపికలు వాత్సల్యభావమును కలిగి ఉండిరి. అతడు తృప్తి తీరగా వారి స్తన్యమును పానము చేసి ఉండెను. గోపికలు నానావిధములో గృహ కలాపములు నెలకొన్నప్పటికీ కృష్ణునితో మాతాసుత సంబంధమును కలిగి ఉండిరి. అట్టివారు దేహత్యాగానందం తిరిగి ఈ భౌతిక జగత్తును చేరరని ఈ చేరిరని ఎన్నడును తలంచరాదు. అంటే ఎప్పుడైతే భగవంతుని, ఎస్పెషల్ ఇక్కడ వాత్సల్య రసం గురించి మాట్లాడుతున్నారు. ఏదో విధంగా వాత్సల్య రసం. కృష్ణుడు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడిని చూడగానే ఎవరికైనా వాత్సల్య ప్రేమ వస్తుంది. యంగ్గా ఉన్నప్పుడు వేరే మాధుర్యం వస్తుంది కావచ్చు. బట్ ఎప్పుడూ కృష్ణుడు చిన్నగా ఉన్నాడు, చిన్నపిల్లోడు, ముద్దుగా ఉన్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు చూసినా కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా ఏమొస్తుంది? వాత్సల్యం వస్తుంది. రైట్. ఈజ్ స్మాల్ బేబీ అండ్ వీఆర్ బిగ్, సో అవర్ సన్. సో ఆ విధంగా అందరూ కూడా వాత్సల్య రసంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆ ఫలితం, పూతన కన్నా కూడా మంచి ఫలితం వస్తుంది. భగవద్గీతలో ఏంటది? ధర్మ సంస్థాపన ఎంత? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మ తదా. నెక్స్ట్ సంభవామి యుగే యుగే. దాంట్లో పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. మనం దాంట్లో గమనించినట్టయితే పరిత్రాణాయ సాధునా అంటే సాధువులను రక్షించడానికి, ఎస్పెషల్లీ భక్తులకు ప్రేమనివ్వటానికి, ధర్మాన్ని స్థాపించడానికి, ప్రేమ ఇవ్వటానికి. ఒకటి ఎక్స్టర్నల్ రీజన్, ఒకటి ఇంటర్నల్ రీజన్. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చాడయ్యా? ధర్మాన్ని స్థాపించడానికి కాదు, శత్రువులను సంహరించడానికి కాదు, ఇంకా భక్తులను రక్షించడానికి అనుకోవచ్చు కొంచెం. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమను పంచటానికి. అని ఇంతకుముందు చెప్పినట్టుగా తత్వాలలో చివరిది కృష్ణతత్వం.
కృష్ణతత్వానికి ఇంకొక నియమం ఏంటంటే ప్రేమతత్వం. ప్రేమతత్వం. సో కృష్ణ ప్రేమ, రైట్. సో కృష్ణ ప్రేమను పంచుతున్నాడు. కృష్ణ ప్రేమను పంచటానికే భగవంతుడు ఈ భూమి మీదకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? బ్రహ్మ యొక్క ప్రతిరోజు వస్తాడు, ప్రతిదినం. ఇప్పటికి భగవంతుడు ఎన్నిసార్లు వచ్చాడు ఈ భూమి మీదకి? కృష్ణుడు 18,000 సార్లు వచ్చాడు. చాలామంది కృష్ణుడు మొన్నే వచ్చాడు ద్వాపరయుగంలో. ఆ, మొన్న వెరీ లేటెస్ట్గా మొన్న వచ్చాడు, 5,000 ఏళ్ళ క్రితం వచ్చాడు. కానీ ఇప్పటివరకు 18,000 సార్లు వచ్చాడు. ఇంకొక 18,000 సార్లు వస్తాడు, 36,000 సార్లు వస్తాడు భూమి మీదకి భగవంతుడు. ఎందుకు వస్తున్నాడు? ఒకే ఒక్క పని, ధర్మ సంస్థాపన. ఎలానే చేయొచ్చు, ఆయన రానక్కర్లేదని, అక్కడి నుండి కూడా చేయొచ్చు. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అంటే, ఆయన వచ్చి ఇలాంటి లీలలు చేసి మనకిస్తాడు. ఆ లీలల్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ వచ్చేంత వరకు, అంటే ఏంటి, 864 కోట్ల సంవత్సరాలకు ఒకసారి భగవంతుడు ఈ భూమికి వస్తాడు. ఎన్ని? 864 కోట్ల సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. సో మళ్ళీ 5,000 క్రితం వచ్చాడు, రైట్. మళ్ళీ వచ్చేంత వరకు ఈ లీలల్ని మనం స్మరిస్తూ, ఆ, ఆ, కీర్తిస్తూ, ఆ, ఆ, వింటూ మనం భగవంతుని గురించి తెలుసుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ముందు భగవంతుడు వస్తున్నాడట భూమికి రావడం. మిగతా పనులను ఆయన ఎక్కడి నుంచి అయినా చేయగలడు. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కైవల్యంతో పాటు సమస్తమగు వరములను నొసగనెట్టివాడు. అట్టి దేవదేవుని ఏడ గోపికల వాత్సల్యభావను కలిగి ఉండిరి. అతడు తృప్తి తీరగా వారి స్తన్యమును పానము చేసి ఉండెను. ఆ, గో ఆ, గోపికలు నానా విధముల గృపకలతో నెలకొల్లినప్పటికీ కృష్ణునితో మాతాసం అట్టివారు దేహత్యాగానంతో తిరిగి ఈ భౌతిక జగత్తునకు చేరిరని ఎన్నడూను తలంచరాదు. అంటే వాళ్ళు రారు అని చెప్తున్నారు. అంటే మనం కూడా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అలాంటిది ఏదో చేయాలి. ఏం చేయాలి? కృష్ణుని వాత్సల్య ప్రేమ. చాలామంది జన్మాష్టమి వస్తుంది, రకరకాలుగా కృష్ణుని మనం సేవించవచ్చు. జన్మాష్టమి చిన్న పిల్లోడు, రైట్. సో అందరం ఏం చేయాలి? వాత్సల్య ప్రేమతో కృష్ణునికి రకరకాలుగా సేవ చేయొచ్చు, రైట్. కృష్ణునికి బ్యాతింగ్, డ్రెస్సింగ్, డెకరేటింగ్, ఇంకా ఏంటి, ఏంటది, సేవ ఏంటి, ఉయ్యల సేవ. ఇలాగా మా వాత్సల్యం, వాత్సల్య ప్రేమలో భగవంతుని సేవిస్తే మనకు కూడా అలాంటి అదృష్టమే దొరకవచ్చు. కాలుచున్న పూతన దేవుని బయలువెళ్ళి సుగంధభరితముగా పొగను ఆఘ్రానించి దూరం ఉన్నట్టు వ్రజవాసులు ఆశ్చర్యచకితులైరి. ఈ సుగంధం ఎచ్చటి నుండి వచ్చున్నదని పలుకుచు వారు రాక్షస దేహము దగ్ధమవుతున్నట్టు స్థానమునకు వచ్చిరి. దూరం నుండి వచ్చిన వ్రజవాసులు పూతన వృత్తాంతమును పిదపాది కృష్ణించే వధింపబడుటను విని ఆశ్చర్యచకితులైరి. పూతన వధనుడి అద్భుతమైన కార్యమును చేసినందులకు వారు బాలుని దీవించిరి. ఈ సంఘటన ముందే ఊహించినట్టు వసుదేవుని ఎడ నందుడు కృతజ్ఞతాబద్ధుడయ్యను. వసుదేవుడు ఎంతో మహనీయుడని తలచుచూ అతడు ధన్యవాదములు తెలుపుకొనెను. కురుశ్రేష్ఠ, పరీక్ష మహారాజా, ఉదారుడు సరళ స్వభావం కలిగిన వాడవు నందుడు తన పుత్రుడవు శ్రీకృష్ణుడు మృత్యుముఖము నుండి తిరిగి వచ్చినాడా అన్నట్లు వెంటనే ఒడిలోనికి తీసుకొని అతని శిరమును మూర్కొని దివ్య ఆనందమును అనుభవించను. ఇది సంగతి. మహారాజు కృష్ణుని తీసుకొని చాలా ఆనందాన్ని పొందాడు. నెక్స్ట్, శ్రీకృష్ణుడు పూతనను సంవరించిన వృత్తాంతమును భక్తి శ్రద్ధలతో విని అట్టి బాల్యలీలాశ్రవణములో నియుక్తుడగు వాడు ఆదిపురుషుడు గోవిందుని ఎడ నిక్కముగా అనురక్తిని పొందగలడు. ఈ సంగతి. ఎంతమంది అనురక్తిని పొందారో నాకు తెలియదు, కానీ ఎవరైతే దీన్ని ఏమంటాం మనం? ఫలశ్రుతి అంటాం, చూసారా? ఫలశ్రుతి, శృతి చేసినందుకు వచ్చిన ఫలితం అన్నమాట. ఏంటి? ఈ కథ వినడం ద్వారా వచ్చిన ఫలితం ఏంటి? మనం భగవంతుని యొక్క కరుణని పొందుతాము. భగవంతుడు మనల్ని ఏదో విధంగా కరుణిస్తాడు. ఎక్కడో చోట మనకి మనకి మర్సి ఇస్తాడు. భక్తి శ్రద్ధలతో విని అట్టి బాల్యలీలాశ్రవణంలో నియుక్తుడగు వాడు. సో అందుకని మనం భగవంతుని యొక్క లీలల్ని ఎప్పుడు 5,000 ఏళ్ళ క్రితం జరిగింది. ఈ రోజు కూడా ప్రతి జన్మాష్టమి సీజన్లో మనం భగవంతుని లీలలు వింటూనే ఉంటాం, అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. యస్యాం వై శ్రూయమానాయాం కృష్ణే పరమపురుషే భక్తులుత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ. భాగవతం చెప్తుంది మాట. యస్యాం వై శ్రూయమానాయాం,
కృష్ణే పరమపురుషే, పరమపురుషుని యొక్క కృష్ణుని యొక్క లీలల్ని, ఆ, నామ రూప గుణ ఆ, లీలల్ని మనం శ్రవణం చేస్తాం, చెయ్యాలి. చేస్తే ఆ, ఏంటది యస్యాం వైశ్వర్య కృష్ణే భక్తిరుత్పద్యతే పుంసాం. భక్తి అంటే ఏంటి? ప్రేమ. భక్తి అనే పదానికి సరి అయిన అర్థం ఏంటి అంటే ప్రేమ. అంటే భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది మనకు. ఇప్పటి వరకు మనకు అన్నీ ఉన్నాయి. 50 ఏళ్ళ కింద, 100 ఏళ్ళ కిందకి ఈ రోజుకి గమనిస్తే చాలా ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. బ్యాంకు నుండి డబ్బులు కూడా ఉన్నాయి. లేనిది ఏంటయ్యా? భగవంతుని పట్ల ప్రేమ లేదు. భగవంతుని పట్ల ఇంకా భయం కూడా ఉంది. కోరికలు ఉన్నాయి, డ్యూటీ బాధ్యత కూడా ఉంది. లేనిదేంటి? ప్రేమ లేదు. వెరీ సింపుల్. భగవంతుని పట్ల ప్రేమ లేదు. కావాల్సింది ఏంటి? ప్రేమాపుమార్దో మహాన్. ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ దిస్ క్రియేషన్ ఏంటయ్యా? ప్రేమ. భగవంతుని మీద ప్రేమ ఉందా? అన్నిట్లో ప్రేమ. సెల్ ఫోన్ మీద ప్రేమ ఉంది, కారు మీద ప్రేమ ఉంది, ఇల్లు మీద ప్రేమ ఉంది, భార్య మీద ప్రేమ ఉంది, భర్త మీద, అందరి మీద ప్రేమ ఉంది. లేనిది ఎవరి పట్ల? భగవంతుని పట్ల. ఫస్ట్ భగవంతుడు అంటే ఎవరో తెలియదు మనకి, ఎస్పెషల్ హిందువులకి. మిగతా వాళ్ళకి తెలుసు, బట్ హిందువులకు తెలియదు. ఆ, ఆ, భగవంతుడు ఎవరు తెలియదు. తెలిసిన వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టి ఏంటి ఇక్కడ? భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని పట్ల ప్రేమ రావాలి, ఆ ప్రేమతోనే భగవంతునికి సేవ చేయాలి. పూతనలాగా కాకుండా, గోపికల్లాగా, యశోదమ్మలాగా మనం భగవంతునికి వాత్సల్య రసంలో సేవ చేయాలి. చేస్తే భగవంతుడు కంవా దయాళుం శరణం వ్రజేమ. సో ఉద్ధవుడు అంటున్నాడు, ఉద్ధవుడు ఏమంటున్నాడు? ఆ ఆ, ఒక్క నిమిషం. హరే కృష్ణ, సారీ. సో ఉద్ధవుడు ఏమంటున్నాడు? చంపడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏం చేశాడట? ఆధ్యాత్మిక ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్లో తల్లి స్థానం ఇచ్చాడు ఆయన. ఐ టెల్ ద ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టోరీ. యాక్చువల్గా ఎవరు ఈ పూతన? పూతన పూర్వజన్మలో ఎప్పుడు సత్యయుగం నాటి కథ ఇది. త్రేతాయుగం అయిపోయింది, మళ్ళీ ద్వాపర యుగంలో జరిగింది ఇది. సత్యయుగంలో ఎప్పుడు బలి మహారాజు, ఈమె బలి మహారాజు కూతురు, ఈమె పేరు రత్నమాల. ఆ, వామనుడు వచ్చాడు, బలి మహారాజు యజ్ఞం చేస్తున్నప్పుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎలా ఉన్నాడట? చాలా చక్కగా అందంగా ఉన్నాడు, చిన్న పిల్లోడు. ఆ, అప్పుడు రత్నమాల బలి మహారాజు కూతురు చూసిందట. వా, వాట్ ఏ వండర్ఫుల్ బేబీ, ఐ విష్ ఐ కుడ్ ఫీడ్ హిమ్. చూసారు, ఎంతమంది చెప్పాను మాట నేను. కృష్ణుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందుకు? కృష్ణ ఇస్ టేకింగ్. మనం ఏదో ఊకే ఆలోచించాంలే, పోయిందిలే అనుకుంటాం. నో నో, కృష్ణ ఇస్ టేకింగ్ నోటీస్ ఆఫ్ యువర్ థాట్స్. ఆమె ఏం చేసింది? ఐ విష్ ఐ కుడ్ ఫీడ్ హిమ్. మాత్రం జనరల్గా చిన్నపిల్లలు చూస్తుంటాం. చిన్నపిల్లలు 1 ఇయర్, 1 ఇయర్ 2 ఇయర్ ఓల్డ్ బేబీలు ఏం చేస్తారు? వాళ్ళు ఒక బేబీ ఇస్తే వాళ్ళు అంటే వాళ్ళలో వాత్సల్యం అప్పుడే కనబడుతుంటుంది. ఆ, నాకు మనవరాలు ఉంటుంది, షీ జస్ట్ 1 ఇయర్ ఓల్డ్. షీ ఆల్రెడీ క్యారీస్ ఏ బేబీ. షీ ఫీడ్స్ షీ ఫీడ్స్ హిమ్ అండ్ షీ డస్ సో మెనీ థింగ్స్. నేను అనుకుంటాను, వా, ఆల్రెడీ వాత్సల్య ప్రేమ వచ్చేసింది, ఇట్ ఈస్ దేర్. సో అలాగా ఆ, ఈమె ఏం చేసింది? ఐ విష్ ఐ కుడ్ ఫీడ్ హిమ్ అని అందట. కృష్ణుడు తీసేసుకున్నాడు. ఓకే, నోటెడ్, శాంక్షన్డ్. ఎప్పుడో తెలియదు, బట్ శాంక్షన్. నెక్స్ట్ ఎప్పుడైతే మరి వాళ్ళ నాన్నని ఆ, ఏం చేసింది? వాళ్ళ ఆ, వామనుడు ఏం చేశాడు? తొక్కేశాడు. షీ డెవలప్డ్ ఎనిమిటీ, శత్రుత్వం. ఐ విల్ కిల్ హిమ్. కృష్ణుని తదాస్తున్నాడు. చూసారా? ప్రేమకి తదాస్తున్నాడు, శత్రుత్వానికి కూడా తదాస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆ రెండు ఫుల్ఫిల్ అవ్వాలి మరి. ఎప్పుడు? ఇప్పుడు ఆ ఫ్యూ యుగాస్ తర్వాత మళ్ళీ అది అవకాశం వచ్చింది. ఆ పూతన రత్నమాల పూతనగా వచ్చి కృష్ణుని ఫీడ్ చేసింది, కృష్ణుని చంపడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఆ, మంచిని మాత్రమే తీసుకున్నాడు, చెడును ప్రక్కన పెట్టాడు.
అందుకని మనం ఏం చెప్తామంటే, వెదర్ యూ మేక్ ఇట్ ఆర్ యువర్ ఫేక్ ఇట్, కృష్ణ విల్ టేక్ ఇట్ అంటాం. ఇఫ్ యూ రియల్లీ మేక్ ఇట్, ఎస్ కృష్ణ ఇస్ మై సన్, మేక్ ఇట్, ఫేక్ ఇట్, అట్లీస్ట్ ఫేక్ అని చెయ్యి, బట్ కృష్ణ విల్ టేక్ ఇట్. కృష్ణుడు తీసేసుకుంటాడు, సీరియస్గా తీసుకుంటాడు. సో అందుకని వీ ఆల్సో హ్యావ్ టు బి వెరీ సీరియస్ వెన్ వీఆర్ డిజైరింగ్ సంథింగ్. మన కోరికలు అదుపులో ఉండాలి, మంచి విషయాలు కోరుకోవాలి, చెడు విషయాలు కూడా కృష్ణుడు ఇచ్చేస్తాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా ఆ, ఆ, ఏ విధంగా అనేది ఒక చెట్టు ఉంటుంది, చెట్టు మామిడి చెట్టు ఉంటుంది, కాయలు కాస్తాయి, రాయి తీసుకొని కొడితే మామిడి కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. అలాగా కృష్ణుడు ఈవెన్ చంపడానికి వెళ్ళినప్పటికి కూడా అది చూడకుండా వచ్చావు కదా నా దగ్గరికి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు వచ్చావా తర్వాత చూద్దాం, వచ్చావా లేదా అన్నదే క్వశ్చన్. అవునా? సో మనం కృష్ణ దగ్గరికి వచ్చామా, రావడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. రైట్, కోరికలతో రావచ్చు, వేరే సో మెనీ థింగ్స్, బట్ రావడం ఇంపార్టెంట్, కృష్ణ కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఆ విధంగా పూతన స్టోరీ మనందరికి కూడా ఒక లెసను, ఒక ఇన్స్ట్రక్షను, ఒక ఇండికేషను. రైట్, ఏంటది? గో టు కృష్ణ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, అకామ సర్వకామ మోక్షకామ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ హ్యావ్, గో టు కృష్ణ, కృష్ణ విల్ ఫుల్ఫిల్. ధ్రువుడు అలాగే వెళ్ళాడు, రైట్. అని పేరు ఏంది, ప్రహ్లాదుడు అలాగే వెళ్ళాడు, అందరినీ టేక్ కేర్ చేశాడు కృష్ణుడు. ఓకే, హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా పూతన వృత్తాంతం ఎండ్ అయింది. శ్రీమద్ భాగవతం నందలి పూతన సంహారం దశమ స్కందంలోని 6వ అధ్యాయమునకు భక్తివేదాంత భాష్యం సమాప్తం. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ, శ్రీమద్ భాగవతం కీ జై. ఓకే మాతాజీ.